సార్ ఇందాక మేడం మీరు క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పారు, ఆవిడకి గిఫ్ట్ అడుగుతున్నారు. గిఫ్ట్ వచ్చేయండి అమ్మా, ఇలా వచ్చేయండి. నవ్వండి అమ్మా, అమ్మ నవ్వాలి, మీరు నవ్వితే బాగుంటారు, మహాలక్ష్మిలా ఉంటారు నవ్వితే. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. మరి ఇంత చక్కగా పార్టిసిపేట్ చేశారు. కుమారి మేడం గారు, నా గుండెల్లో ఉండిపోయిందమ్మా మీ పేరు. ఆయమ్మ ఆంటీ గారికి థర్డ్ ప్రైజ్ బాబురావు గారు దంపతుల చేతుల మీదుగా ఇస్తున్నారు. థర్డ్ ప్రైజ్ విజేత ఒకసారి కొట్టండి చప్పట్లు. ఎవరు కొట్టినా కొట్టకపోయినా హైమావతి మేడం గారికి మాత్రం కొట్టాలండి. ఆ స్కిల్స్ ఈ బాబు మైండ్ బ్లాక్ అసలు. చాలా బాగా ఆడారమ్మా నిజంగా. అమ్మా మీరు ఇందాక నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పారు మేడం. ముద్దు పేరండి ఏంటో చెప్పిన విజేత రామలక్ష్మి గారు. రామలక్ష్మి గారికి ప్రైజ్ అందిస్తున్నారు. సిస్టర్స్ అండి ఇద్దరు. ఓకే ఓకే ఒకసారి పాట ఆపమ్మ ఒకసారి. సరే ఈ ప్రైజ్ మీరు తీసుకోండి, మీ ఇద్దరు ఇక్కడ ఉండండి అమ్మా. ఆ ప్రైజ్ సార్కి ఇచ్చేయండి ఒకసారి. ఒకసారి ఇలా ఉండండి. వీళ్ళ కోసం ఒక పాట ప్లే చేయమ్మా. అంటే వీళ్ళిద్దరు ఫస్ట్ చేస్తారు, వాళ్ళిద్దరు నెక్స్ట్ పిలుస్తారు. ఆగండి అమ్మ, ఇక్కడ ఉన్నారు. మళ్ళీ మళ్ళీ ఇలాంటిది వస్తుందంటే నేను గ్యారంటీ ఇవ్వలేను. ఇలా ఫ్రంట్కి వచ్చేయండి. చాలా బాగున్నారు, చూడముచ్చటగా. వాళ్ళని కూడా ఆ పేర్లు చెప్పండి అమ్మ, వాళ్ళని కూడా నేను పిలుస్తాను. కస్తూరి గారు, కుమారి గారు. అమ్మ సిస్టర్స్ ఇద్దరు రావాలి, మీకోసం గిఫ్ట్ ఉందంట. ఫాస్ట్గా ఆ గిఫ్ట్ల కోసమని పరిగెట్టుకుని వచ్చేస్తామండి మేము. ఆ గిఫ్ట్ నేను దాచానండి, ఆ బాక్స్ నుంచి తీస్తా పై నుంచి. రావాలమ్మా కస్తూరి గారు, కుమారి గారు. మ్యూజికల్ చైర్స్ కి ఇప్పుడు జెంట్స్ మీరైతే కబడ్డీ ఆడేస్తారండి. మీకు మ్యూజికల్ చైర్ గేమ్ అయినా తక్కువ, కబడ్డీ అయితే మీకు బాగుంటుంది. ఆడాలండి. అమ్మ రెడీ? నేను ఎలా చెప్తాను అలానే చేయండి. కొద్దిగా జరగండి. ముందుగా మీరు చైర్ చెంగులు పట్టుకోండి. చీర చెంగులు పట్టుకోండి అమ్మ. ఇలాగా ఇలా తిప్పండి తిప్పండి, చెంగులు తిప్పండి. కొంచెం దూరంగా ఉండండి, దూరంగా ఉండండి. జరగండి. ఇంకా కొద్ది ఫ్రెండ్కి రండి. అలాగే మీ ముగ్గురు ఫ్రెండ్కి రండి అమ్మ. మేడం గారు బాగానే ఉన్నారు. ఇలా వచ్చేయండి మీరు. ఇంకా ఇలా జరగండి. కొద్ది ఫ్రెండ్కి రండి. అలాగే రెడీ. తిప్పండి, తిప్పాలి. పట్టు చీరనే కట్టుకున్నా టిక్కీ బొట్టే పెట్టుకున్నా నడుముకు వడ్డాణం చుట్టుకున్నా దిష్టి సుక్కనే దిట్టుకున్నా పెళ్లి కూతురు ముస్తాబులో నువ్వు ఏడంగా బస్తాలులో చెయ్యిని చెయ్యిస్తాను నేను మెచ్చి నన్నే మెచ్చేటోడా ఇంటి వస్తారా నీ వెంట. ఈ బుల్లెట్ బండకి వచ్చే తప్ప గుడుగుడుగుడుగుడుగని అందాలు ఇయానే చూపి తప్ప చిక్కు బుక్కని. బుల్లెట్ బండకి వచ్చే తప్ప గుడుగుడుగుడుగుడుగని అందాలు ఇయానే. ఇప్పుడు భాస్కర్ గారు, రాంబాబు గారు, శేఖర్ గారు సార్ ఒకసారి అంటే రమ్మంటున్నారు. భాస్కర్ గారు, రాంబాబు గారు, శేఖర్ గారు ప్రైజ్ ఇవ్వడానికి. ఓకే సార్, ఓకే సార్. రెడీ ఫాస్ట్గా మీరు జాయిన్ అవరా? జాయిన్ అవ్వండి మీరు కూడా. సార్ ఎల్లో కలర్ షర్ట్ మీరు రావట్లేదా అండి? రండి, వచ్చేయండి. సౌండ్ అంటే కొంచెం తక్కువ పెట్టండి. సౌండ్ ఎక్కువ ఉంటేనే వీళ్ళకి ఎనర్జీ వస్తుందంటండి. రూల్స్
గేమేనండి, గేమే. ట్రైల్ అయితే ఏముండదు, ఇంకా గేమే. ఫాస్ట్ గా ఫాస్ట్ గా సార్, మీరు ఫాస్ట్ గా మూవ్ అవ్వాలి. మీరు కూడా లేడీస్ అయితే ఉందండి, అందరూ మూవ్ అవ్వాలి ఫాస్ట్ గా. నేను స్టాప్ అని చెప్పరండి, స్టాప్ అని చెప్తే మీకు అర్థమైపోద్దని స్టాప్ అని చెప్పట్లేదు. నేను అక్కడ వాళ్ళకి హింట్ ఇస్తున్నాను, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. హింట్ తీసేద్దాం అంటారా? మీరు జెంట్స్ ఎక్కువ ఆడాలండి, ఎందుకంటే డైలీ పనులు బిజీగా ఉంటారు కదా, ఈరోజు రెస్ట్ వచ్చింది, అందరూ జాబులకు వెళ్ళిపోతూ ఉంటారు. ఇలాంటప్పుడు రెడీ సార్, ఫాస్ట్ గా పరిగెట్టాలి అందరూ, ఫాస్ట్ గా. మీరు ఫాస్ట్ గా ఆడితే వే అయిపోతుంది. ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్, రన్ రన్ రన్, వెళ్ళాలి సార్ ఫాస్ట్ గా. ఎందుకంటే మనతో పాయింట్ దగ్గర ఎడిట్ చేసి ఉంటారు. ఫాస్ట్ గా జరగాలి. సార్ ఫాస్ట్ గా వెళ్ళాలి, ఫాస్ట్ గా. సార్ మీరు ఫాస్ట్ గా నడిస్తేనే బాగుంటుంది. స్టాప్. చూద్దాం. సరే, ఇంకొక కుర్చీ ఉందండి. ఓకే సార్, ఓకే సార్. సార్ ఎవరితో ఐఫోన్ పాడేసుకున్నారంటే చూసుకోండి, చాలా కాస్ట్, మరి ఎవరితో తెలియదు. ప్రొఫైల్ అయితే ఏమీ లేదు, సార్కి అయితే ఇస్తున్నాము, సార్ దగ్గర ఉంటుంది ఫోను. మరి ఎవరితో చూసుకుంటే ఎవరైనా మిస్ అయినట్లు అనిపిస్తే కనుక సార్ దగ్గరే ఉంటుంది, తీసుకోవచ్చు. ఓకేనా? ఓకే. ఫాస్ట్ గా సార్, ఫాస్ట్ గా వెళ్ళాలి. మూవ్ అవ్వండి ఫాస్ట్ గా. మేడం ఒకసారి గడిగే క్లాప్స్ కొట్టండి. మీకు ఎంకరేజ్మెంట్ ఇచ్చినప్పుడు మనం కూడా వీళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలండి. గడిగే క్లాప్స్ కొట్టాలి. కుమార్ అందరూ ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. లేదండి, ఫాస్ట్ అని చెప్పాలి. మ్యూజిక్ ఆపేసినప్పుడు మీరు కూర్చుపోవాలి, స్టాప్ అని చెప్పను. చెప్పకూడదు అని చెప్పి మీకు అర్థమైపోతుంది, కూర్చుపోతారు బేగా. సార్ ఫాస్ట్ గా మూవ్ అవ్వాలి, ఫాస్ట్ గా జరగండి, జరగాలి జరగాలి ఫాస్ట్ గా. కాదు, కూర్చోండి. అయ్యయ్యో కాదు, ఏమండి ఒక మాట, ఇక్కడే కూర్చోబెట్టుకొని చూస్తూ సార్ అటు ఇటు చూస్తారేంటి? అమ్మ మనమైతే కుమ్మేసుకొని కూర్చునిపోతాం కదా. అయ్యయ్యో, ఇంకా దేనికో ఆలోచించకండి సార్. గేమే ఇది, మీ ఇష్టం ఎలా ఆడేసిన. ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్, గేమ్ గేమ్, ఫ్యామిలీ ఫ్యామిలీ. గేమ్ లో మొహమాటాలు వద్దండి, ఆడేయండి. ఆగిపోకూడదు ఎవరు కూడా. ఫాస్ట్ గా చైస్ టచ్ చేయదు, తిరగాలి ఫాస్ట్ గా. రెండో వారు రన్ రన్ రన్, ఫాస్ట్ గా ఫాస్ట్ ఫాస్ట్ మూవ్మెంట్ సార్. ఫాస్ట్ గా తిరగాలి.
అవుట్ సార్, ఇద్దరు అవుట్. ఫాస్ట్ గా మూవ్ అవ్వాలి, ఫాస్ట్. అమ్మా కొంచెం అందరు గట్టిగా క్లాప్స్ కొట్టండి అమ్మా, అందరూ క్లాప్స్ కొట్టాలి. కమోన్ అందరూ. ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. ఇగోండి, మనం లేడీస్ జెంట్స్ ఒకలా ఆడితే ఇంకే ఉందండి. మీరు ఇంకా పరిగెట్టేస్తారేమో, కబడ్డీ ఆడిస్తారేమో అనుకున్నారు, మీరు ఇంకా స్లోగా ఉన్నారు. ఫాస్ట్ ఫాస్ట్. అయిపోయింది ఇంకా. రన్ రన్ రన్. ఫాస్ట్ ఫాస్ట్. చేతులు పట్టుకోకూడదు, వెనక్కి రాకూడదు. ఫాస్ట్ అందరూ ఫాస్ట్ గా. లేదు లేదు. ఫాస్ట్ ఫాస్ట్. నేనే చెప్తాను. 2 అడుగులు వేయాలి, 2 అడుగులు, పెద్ద పెద్ద అడుగులు వేయండి. అది బాగున్నారు. పరిగెట్టినా పర్లేదండి, ఈ రోజుకండి ఒక్క 2 గంటలు అంతే. స్టాప్. వామ్మో, ఫాస్ట్ గా రన్ రన్ రన్. సరే, ఇప్పుడు 5 మెంబర్స్ ఉన్నారు కాబట్టి చక్కగా ఫాస్ట్ గా పరిగెట్టొచ్చండి. నేనే చెప్తానమ్మా, ఆపండి. ఓకేనా, నేనే చెప్తాను. అన్నారు బాబు గారు సరిగా లేదు. ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. వెళ్ళకూడదు, అడుగు వెనక పడకూడదు. అడుగు ఎప్పుడు మన ముందుకే, మన భవిష్యత్తులో ముందుకే. ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. అలా కూడా ఉందా? దారి అడ్డదారిలో ఉంది. చూసి కాపేసే టోటల్గా. ఫాస్ట్ అందరూ. కేవలం 4 ఉన్నారు, 4లో ఒకళ్ళు ఇప్పుడు 3 ఉంటారు. సార్ పరిగెట్టేంత వరకు స్టాప్ చెప్పొద్దంటారు సార్. మరి డీల్ ఓకే అయితే పరిగెట్టాలి. బాబు అంకుల్ గారు షో అయిపోయారు. స్పీడ్ ఫాస్ట్ ఫాస్ట్ అందరూ ఫాస్ట్ గా రన్ అవ్వాలి. స్టాప్. కృష్ణప్రసాద్ గారు అవుట్. ఏం జరుగుతుంది ఇక్కడ? 3. ఫాస్ట్ 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 పరిగెట్టాలి. పరిగెట్టండి సార్, ఇప్పుడు 3 కదండి ఉన్నారు. అమ్మ అందరూ కూడా ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి, క్లాప్స్ కొట్టాలి. కమాన్. స్టాప్. బాబురావు గారు 3rd ప్రైజ్ విన్ అయ్యారండి. రేట్స్ కూడా అలా ఇచ్చేద్దాము. 3rd ప్రైజ్ గోస్ టు రాంబాబు గారు అండ్ 1st ప్రైజ్ గోస్ టు సార్ బ్రదర్ గారు అండ్ ఫ్రెండ్స్ రామారావు గారు. ఆఖరికి రామారావు గారు కూడా విన్ అయిపోయారండి. ఆయనే చెప్పారు, బే ఇంటికి వెళ్ళిపోతాను నేను, బే పెట్టేయండి, బేగా పంపేయండి మమ్మల్ని, ఇంటి దగ్గర చాలా పనులు ఉన్నాయి అన్నారు. ఇవాళ మీరు ఉండాలండి ఖచ్చితంగా. సార్ సార్ రండి, ప్రైజ్ అంట. అనిత గారు తాలూకా. ఓకే ఓకే. బరోగాని తీసుకురండి మన ట్రై చేయడానికి. పెద్ద రాలేరా? ఇక్కడ ఇచ్చండి, ఇక్కడ ఇచ్చేస్తే ఇక్కడ ఇక్కడ మన 3rd ప్రైజ్ గోస్ టు రాంబాబు గారు అండ్ 1st ప్రైజ్ గోస్ టు బాబురావు గారు. రాంబాబు గారు
5.3 అండి రాంగ్ ఆన్సర్. నన్ను అడగొచ్చు మీరు, నువ్వేమైనా బుక్కులు చదివి చెప్తున్నావా అని, కానీ యాక్చువల్గా రాముడు హైట్ అంటూ ఎగ్జాక్ట్ హైట్ మనకు తెలియదు, కానీ హైట్ ఆయనకి ఒకటైతే బయటకు వచ్చింది మొన్న రీసెంట్ గా. నేను దాన్ని అడిగాను. సో ఎవరైతే కరెక్ట్ గా గెస్ట్ చేస్తారో వాళ్ళకి గిఫ్ట్ ఉందండి. రాముడి హైట్ ఎంత? మీరు కాదమ్మా, ఓన్లీ జెంట్స్. ఏమండి, నేను చిన్న హింట్ ఇచ్చేస్తున్నాను, 5 దాటే ఉంటారండి ఆయన. 9.7. ఒకసారి గట్టిగా క్లాస్ కొట్టండి అందరూ. వద్దండి, నాకు గిఫ్ట్ వద్దు, మీరు చెప్తేనే బాగుంటుంది. ఆజానుభావుడు హైటే చెప్పండి నాకు. ఆయన ఏమని పిలుస్తారు అది కాదు, హైట్ కావాలి. నన్ను అలా అడుగుతారని తెలిసి నేను ముందే చెప్పాను, నువ్వేమైనా చదువు వచ్చావా, ఎన్ని చూసి వచ్చావా అని అడుగుతారని తెలుసు, అందుకే నేను ముందుగానే చెప్పాను. ఆయన ఎగ్జాక్ట్ హైట్ ఏంటో మనకు తెలియదు, కాకపోతే మొన్న రీసెంట్గా జస్ట్ ఇంత అని తెలిసింది, అది మిమ్మల్ని అడిగేస్తాను. 7 to 8 feet ఇంకా దాటే ఉంటారండి. చూడండి, నేను హింట్ ఇచ్చేసాను, 7 దాటే ఉంటారు. ఇంకా ఓన్లీ జెంట్స్కి మాత్రమండి క్వశ్చన్. మీరు నిజంగా గెస్ట్ చేస్తే గిఫ్ట్ మీకేనండి. 11.6 ఒక ఇంచ్. చెప్పండి చెప్పండి ఇంకా. 11.5 కరెక్ట్ అండి ఆన్సర్. చూసారు, ఫాస్ట్గా అందరూ కూడా లంచ్ చేసేసేయండి. Morality question to you. What is the height of Sita? నిజంగా ఇంత మంచి కాంప్లిమెంట్ ఇస్తారని అసలు అనుకోలేదండి నేను. రెడీయా? ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి వాళ్ళ కోసం. కొద్ది ఫార్వర్డ్ చేయమ్మా. మళ్ళీ చేతులు వేసుకోండి, చేతులు వేసుకోండి. రెడీ? ఇలా ఇలా చక్కగా వంశవృక్షం వారి యొక్క అందరూ కూడా సరిపోతా, అందరూ కూడా ఇక్కడ ఐకమత్యత అనేటువంటి ప్రోగ్రాం పెట్టుకున్నారు. వారందరినీ కూడా మరి స్నేహితులు అందరూ కూడా వచ్చారు, బంధువులు మిత్రులు అందరూ కూడా వచ్చారు. ఈ చింతాలమ్మ తల్లి వారికి కులదేవత. మరి ఎడిపోతున్న అందరికీ, ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ కూడా, వారి యొక్క బంధువులకి స్నేహితులకి కూడా ఆశీర్వచన. ఓం ఓషతి యశం సంభోషతి ఓషతి యశం సంవదంతే వదంతే సంవదంతే వదంతే సోమేన సోమేన వదంతే వదంతి సోమేన సోమేన సహ 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 సోమేన సహ సహ రాజ్ఞ రాజ్ఞ సోమేన సహ రాజ్ఞ राज्येति राज्ञः यस्मै करोति करोति यस्मै यस्मै करोति करोति ब्राह्मणः ब्राह्मणः सगं भद्रं कन्येभ्यः भद्रं श्रीरङ्गैः सुस्थिवाहनम् ॐ ब्रह्म क्षत्रं क्षत्रं ब्रह्म ब्रह्म क्षत्रं क्षत्रं भवते सुराया सुरायासूताः आसूता आसूतमधाये मधायेति शुक्रेण शुक्रेण देवाः దేవదేవ శుక్రేణ. ముఖ్యమైనటువంటిది అంటే మరి లక్ష్మీర్యస్య పరిగ్రహాః కమలభూ శనుఘృత్మాః పౌత్రో చందన విభీషణౌ లక్ష్మీర్యస్య పరిగ్రహాః అంటే అశ్వత్థో వటవృక్ష చందన, వటవృక్షము అనేటువంటిది ఉంది. వటవృక్ష చందన తరుణ మందార కలభద్రము అంటే జంబూ ద్వీప, జంబూ నింబ కదంబ చూత సరళ, ఇవన్నీ వృక్షాలండి. జంబూ నింబ కదంబ, అదే జంబూ నింబ కదంబ. వాళ్ళు ఉదయం కదంబ వృక్షాలు వేసి
దాంతో ఆ యొక్క ప్రారంభాలు చేశారు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే అలాగే వచ్చినటువంటి అందరికీ కూడా బంధువులకి స్నేహితులందరికీ వీరికి కూడా దివ్య ఆశీస్సులు చింతాలమ్మ యొక్క ప్రసాద కటాక్షాన్ని ఆశ్రయిస్తున్నాను. ఓ బ్రాహ్మణ యొక్క శుభం పోతు జంబో నింబ కదంబ అంటే జంబో నింబ కదంబ వృక్షం. కదంబం అనేటువంటి వృక్షాన్ని మీద నిలుపుకొని ఉన్నారు. ఈ యొక్క ఎరపోతారు వంశంలో కూడా కదంబ అనేటువంటి వృక్షాన్ని నిలిపారు. కులాభివృద్ధిరస్తు, వంశాభివృద్ధిరస్తు, గోత్రాభివృద్ధిరస్తు అంటే ఈ యొక్క వృక్షం అనేటువంటిది ఎలాగైతే ఆకులు చూరింపజేస్తుందో ఈ యొక్క ఎరపోతల వంశం కూడా మరి కులాభివృద్ధి చేద్దాం, వంశాభివృద్ధి చేద్దాం, మరి అందాభివృద్ధిలాగా అన్నీ కూడా చక్కగా వెరజల్లుతూ ఉన్నాయి. అంచేతను ఈ యొక్క చేసినటువంటి యొక్క కదంబ అనేటువంటి వృక్షానికి ఎలాగైతే మనం ఉంటుందో ఎరపోతాను కూడా కదంబ అనేది వృక్షానికి అల్లు ఉన్నారు కనుక ఎరపోతాల యొక్క ఈ యొక్క ఐక్యమక్షదికి తర్వాత ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. చైనా నుంచి వచ్చినటువంటి సాన్వి ఉంచు. అలాగైతే 3 గదులు ఇవ్వాలి, మీకు ఇవ్వాలి. ఎవరు ఆ ఊర్లో చెప్పారు అక్కడ చెప్పాలి. మెయిన్ రామగారికి వెళ్ళిపోతాం చెప్పండి. నా నూనె నీ నూనె నీ నూనె నా నూనె నా నూనె నేను నీ నూనె నా నూనె నేను అన్నానా? అమ్మ బాబోయ్, అమ్మ మీరు ఎలా చెప్పారు? లాస్ట్ ఒకసారి కొట్టండి కరతాదులతో. అమ్మ ప్రతిసారి క్లాప్స్ కొట్టమని చెప్పకూడదమ్మా. వాళ్ళు అంత కష్టపడి చెప్పిన తర్వాత మనం ఆటోమేటిక్ గా క్లాప్స్ కొట్టాలి. గట్టి క్లాప్స్ కొట్టండి. కుమార్ అందరూ కొద్దిగా నక్కొచ్చావా? అన్ని నవ్వించాలంటారా? పాట అయ్యాక అడుగుతానండి ఎలా భరించారు. కింద మేమిద్దరం ఎలా చెప్తామో అలానే చేయండి, ఓకేనా? నువ్వు ఫస్ట్ ఎందుకు ప్లే చేయమ్మా పాట. 2 చేతులు పట్టుకోండి. సింపుల్ గానే చెప్తాను, సింపుల్ గానే చెప్తాను. సరే రావాలి ఆయన గోదావరి గట్టు మీద రామసలకావే, ఓ గోరింటా పెట్టుకున్న సందా మామావే. గోదావరి గట్టు మీద రామసలకావే, గోరింటా పెట్టుకున్న సందా మామావే. పోయిందే ఆరాటాలన్నీ తీరకపోతే బాగుంటుంది. నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆదిక్కువే, నీతోటి కాకుండా నా బాధలు ఎవరికి పట్టుకోండి బాగా చెప్పండి. సార్ ఫీల్డ్లోకి వచ్చేస్తున్నారు, సార్ ఫీల్డ్లోకి వచ్చేస్తున్నారు. విస్తరి ముందేసి పెట్టావే చేశావే. సార్ ఫీల్డ్లోకి వచ్చేస్తున్నారు. గంపడి పిల్లలతో ఇంటిని నింపావే, సంపాదిండు సంసారాన్ని మేడెక్కించావే. అందరినీ చేశానండి. కుక్కర్లాగా మీ వాళ్ళు చేస్తాము మెక్కేస్తాం తాగే కావాలి. అయ్యో
మూరల మల్లెలు చేతికి చుట్టేనా మాటలతోటి కాలక్షేపం మానేమంటుంది అబ్బబ్బ కబడ్డీ కబడ్డీ అంటూ కూతకు వచ్చేనా ఏమంటావు శ్రీవాసు మళ్ళీ చక్కాలు బాగుంది చుక్కల ఆకాశం బాగుండే నీ సహకారం ముద్దుతో పెద్ద నీకు నాకు మధ్యన దూరం గోదావరి గట్టు మీద రామసుల కనే నీ జంట కట్టుకున్న సందమామనే తొడగొట్టాలి తొడగొట్టాలి. ఆ జైత్రయాత్రను గౌరవించి మా ఏలుబడిని అంగీకరించి మా వీరఘట్టాన్ని మాకు స్వాధీన పరచి మీరు సామంతులు అవుతారని ఆశిస్తున్నాం. సమయం లేదు మిత్రమా, శరణమా రణమా. అంజబాబు గారు మీ నాన్నగారు బాగున్నారా అన్నదానికి దీనిగా నీ అమ్మ మొగుడు బాగున్నా అనడానికి చాలా తేడా ఉందిరా లమ్మిడి కొడక. చూసుకుందాం, ఈ సెంటర్ అయినా ఏ సెంటర్ అయినా. సెంటర్ నువ్వు చెప్పినా సరే, నేను నన్ను చెప్పమన్నా సరే. లేదండి, ఆవిడ దేవత, నిజంగా దేవత. పెళ్ళి వద్దండి. అయ్యో బాబోయ్, కోరేట్రీస్ ఎక్కడికి వస్తుందండి. లాస్ట్ నా జంట, ఆ జంట సార్ మళ్ళీ మిసాల పిల్ల ఇంకొక జంట. నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలి పిల్ల. పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఢిల్లీ యుద్ధాల మొగుడు పెళ్ళాలంటేనే కంకి పొడవళ్ళ. మన జాతి మొత్తం ఇంతేనా, గుండెల్లో ముళ్ళు గుచ్చి పువ్వు. జాగ్రత్త అండి, చూసుకోండి జాగ్రత్త. ఎదురింటి పుల్లుకు దచ్చుంటాడు, పక్కింటి సుబ్బారావు దిష్టెక్కుంటాడు. వీడు మట్టె కొట్టుకుపోను, వాడు ఎట్లు కొట్టుకుపోను. ఏడు గుండెల వెంకన్న నా బాధని చూసుంటాడు, శ్రీశైలం మల్లన్న కరుణించుంటాడు. కనుకే నీతో కట్టయ్యాను, చాలా హ్యాపీగా ఉంటున్నాను. కొట్టండి, ఎంత అందంగా బ్యాలెన్స్ పడిపోయేదానికి కూడా కంటితో ఆపేరు ఆవిడ. కంటితో ఆపేసారు. ఓకే, నెక్స్ట్ రండి. కంటి చూపుతో బెలూన్ ఆపారు ఆంటీ గారు. నన్ను కవర్ చేస్తున్నా ఉండు. సార్ మీరు రెడీ అంటే కౌంటింగ్ చెప్తానండి. 3, 2, 1 యాక్షన్. ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలి. కమాన్, అందరూ కూడా హుషారుగా. ఇంత ఫాస్టా, ఇంత స్పీడా అండి? అది కరెక్టే. చూసారా, వెళ్ళిపోతాను అన్నారు. ఈ ప్రైజ్ మిస్ అయిపోదురా. నెక్స్ట్ అయిపోయినా మళ్ళీ ఆడాలండి. ఆట వేరు, ఈ ఆట వేరు. రెడీయా? 3, 2, 1 యాక్షన్. పట్టుకోలేదులేండి. అంటే కన్ను
కన్నుతో ఆపుతారా? కన్నుతో ఆపుతారా? నెక్స్ట్ ఏమండి ఇంకొక జంట మీరా అండి? మీరు అయిపోయారా? అయిపోయారా? కాదు, స్టార్ట్ అని చెప్పలేదండి, ఇంకా స్టార్ట్ అని చెప్పలేదు మేము. Where is Krishna? Where is Krishna? Oh, come on, where are you heading? నేను మీరు అక్కగారి భర్తని. సో ఐఎమ్ రియల్లీ గ్రేట్ఫుల్ టు యూ సార్. యూ ఆర్ ది మ్యాన్ బిహైండ్ ది షో అండ్ యూ హవ్ డన్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్లీ రైట్ ఫ్రమ్ మార్నింగ్ టు నౌ. యూ హవ్ బిన్ కంటిన్యూస్లీ ఫీడింగ్ అస్. అవర్ స్టమక్స్ ఆర్ ఫుల్. సో ఈ కృషి నా ఒక్కరిది కాదండి, ఇక్కడ గారు నాకు వాళ్ళు ఎవరు తెలియదు కదా, మా బామ్మర్ది మీరే. అందరూ చేశారు. Anyway, once again, not only Mr. Krishna, but also all those who helped Mr. Krishna in organizing these functions in such a nice way. Thank you all very much. సెకండ్ ప్రైజ్ భాస్కర్, శ్రీమతి శ్రీ భాస్కర్ గారికి. హలో, శ్రీమతి శ్రీ భాస్కర్ గారికి సెకండ్ ప్రైజ్ అందుకోవాల్సిందిగా పెద్దలు జీవీ రావు గారి చేతుల మీదుగా తీసుకోవాల్సిన కోరుతున్నాం. ఆయన కట్ అయిపోతున్నారు కదండి బాబు. అమ్మ టపర్లు కొట్టండి. ఆరోగ్యం చేతిలో ఆక్యుపెట్టి చాలా మంచిది. బాల్ మధ్యలోకి రావాలి. పెద్దలు మీరు కంగ్రాచులేషన్స్ అండి. ఓకే, ఫస్ట్ ప్రైజ్ ఇక్కడ గ్రీన్ రావాలండి. గ్రీన్ వస్తే ఫ్రేమ్ కట్టుకున్నట్టు. ఇక్కడ మీరు అన్నట్టు బాల్ రావాలి. అది ఫస్ట్ ప్రైజ్ శ్రీమతి శ్రీ కృష్ణ గారు. పెద్దంకులు దగ్గరుండు, దగ్గరుండాలి. ఒకసారి ఓకే, ఇప్పుడు ఇందాక మళ్ళీ ఒక 2 జంటలు లాస్ట్ ఇది జంటలు, ఇంకో 4 జంటలు రండి. 5. Yeah.
స్టిక్ అండ్ స్ట్రాస్ సెకండ్ ప్రైజ్ కృష్ణవేణి. శ్రీమతి కృష్ణవేణి గారు తీసుకోవాల్సిందిగా అర్జునరామారావు గారి చేతుల మీదుగా ఈ గేమ్లో ఫస్ట్ ప్రైజ్ పొందినటువంటి రమ్మగారికి కూడా బహుమతిని అందజేయవలసిందిగా కోరుతున్నాం. ఒక 5గురికి, అందులో ఎక్కువ పదాలు రాసిన వాళ్ళకి బహుమతి ఇస్తాం. ఇస్తాను. ఓకే, స్టార్ట్ అయిపోతుంది. హౌజీ 1300, 3 3 3 13, జల్దీ 500. ఓకే, గేమ్ స్టార్ట్. 50 650 వెయ్యా. సెకండ్ వచ్చి 300 చేసేద్దామా? పెట్టేసాం బాగా మంచిగా. ఇది కూడా 400 అంతే చాలు. జల్దీ పై 100కి ఇచ్చేసాం. మళ్ళీ ఓకే, ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్ 300 రూపీస్. ఫస్ట్ హౌజీ 1000, సెకండ్ 400. సెకండ్ కాయిన్ 71, 71, 35, 35, 79, 79, 69, 69, 16, 16, 16, 16, 28, 42, ఎవరు 71, 79, 88. తీసుకెళ్ళి కదా. ఓకే, చెప్పండి. మీరు కూర్చోండి. మీకు చైర్ ఏమంటారా? 85, 85, 70, 70, 70, 70, 37, 37, 77, 77, 89, 89, 60, 60, 60, 60, 3, 3, 32, 32, 32, 32,
76 76 22 22 63 63 చెప్తాను లాస్ట్ లైన్ చెక్ లాస్ట్ లైన్ అమ్మా యాంకర్ గారు చూడండి చెప్పండి సార్ 19 28 ఓకే 48 63 ఓకే ఓకే అండి 78 లాస్ట్ లైన్ విన్న కుమారి గారు లాస్ట్ 27 27 41 ఇంకా మిడిల్ లైన్ ఒకటి ఉందండి, 2 హౌసీలు మిడిల్ లైన్ 68 68 12 12 అమ్మా ఏంటమ్మా సార్ ఫస్ట్ హౌస్ ఇచ్చేయాలి లైన్ లైన్ అండి సెకండ్ లాస్ట్ అదంతే ఫుల్. అయ్యో ఆడేసుకోకండి సార్, మ్యాజిక్ మూమెంట్స్ అది అవుతుంటారా బకెట్ సెకండ్ 25 25 20 20 38 38 44 44 సింగిల్ నెంబర్ 1 ఒకటి నెంబర్ ఎవరికి ఉందండి? తినుకుందా, మీకుందా అండి? ఓకే 55 55 50 50 45 45 13 13 86 86 18 18 మీకోసం అండి 34 34 సింగిల్ నెంబర్ 4 4 72 72 112 మీకు ఉందండి? లేదు 112 అన్నానండి. 90 90 90 ఉన్న వాళ్ళకి ఫుల్ అండి. 26 26 43 61 80 2 28 31 50 71 19 35 52 77 84 ఓకే అండి. అమ్మ మీ పేరమ్మా? మీ పేరు? కృష్ణవేణి గారు. అవసరం తెలియదు నాకు. మీదా? ఈ నంబర్ తర్వాత అండి, నన్ను తిట్టుకోవద్దు. మూడు
23, 42, 69, 63, 89, 14, 26, 44, 51, 72, 5, 16, 39, 52, 74. అంటే థర్డ్ ప్రైజ్ అదృష్టం ఉందండి. సెకండ్ హౌస్ మేడం గారు, సెకండ్ హౌస్ మీ కళ్ళు బాగున్నాయండి. రెడ్ కలర్ సారీ మేడం, మీ కళ్ళు బాగున్నాయి. వచ్చిన దగ్గర నుంచి ఆ కళ్ళని చూడలేక పోతున్నారండి మెమోంటోస్ వీళ్ళకి. రండి అండి భాస్కర్ గారు రండి అమ్మా ఫోటోది రండి మొత్తం ఇచ్చండి. శేఖర్ గారు వాళ్ళ మొత్తం ఎవరికి ఇవ్వాలో నువ్వు ఇంకా అటుండమ్మా అటుండు ఓకే లిఫ్ట్ తీసి పెట్టండి. వెనక్కి ప్రభాకర్ స్టాప్ వాచ్ చూడు. ఓకే రెడీ స్టార్ట్. మీరు ఎవరో సాయం చేయకండి. 30 seconds సార్. మొబైల్ వేరు ఎక్కువ స్టాప్ 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 అమ్మా పేరు చేయవాడకండి. స్టాప్. 6 అది చూసారా 2 ఏళ్ళ కింద తేడా అలా ఉంటుందన్నమాట. ఇప్పుడు కనవాళ్ళు 1 రెడీ. స్టాప్. 6 మేడం కూడా 6. స్టాప్. 8 వామ్మో 8. స్టాప్. 12 అండి. రెడీ.
ఒక చేయండి. స్టాప్ స్టాప్. 9 అండి. స్టార్ట్. రెండో చెయ్యి యూజ్ చేయకూడదు. అమ్మా ఇంకో చెయ్యి యూజ్ చేయకూడదమ్మా, ఇంకో చెయ్యి యూజ్ చేయకూడదు. చెయ్యి స్టాప్ స్టాప్. 4 స్టాప్. అయిపోయింది. 6 పెట్టిందంటే 6 వేయాలి. పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు కిర్రు చెప్పులేసుకొని కర్ర సాము చేసినట్టు మర్రి సొట్టు నీడలోన కుర్ర గుంపు కూడినట్టు ఎర్ర జొన్న రొట్టెలోన మిరప దొక్కు కలిపినట్టు నా పాట చూడు నా పాట చూడు నా పాట చూడు నాటు నాటు
పారలాగ కీసు పిట్ట కూసినట్టు చేలు సిక్కలేసేలా ఎప్పారం సాగినట్టు కాలు సింధు తొక్కేలా దుమ్మారం రేగినట్టు ఒళ్ళు చెమట పట్టేలా ఈ రంగం చేసినట్టు నా పాట చూడు నా పాట చూడు నా పాట చూడు నాటు 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 వీర నాటు 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 చూడ నాటు 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 పెద్ద పారలాగ చెట్ట నాటు 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 కబోతలాగ టిక్క నాటు భూమి దద్దరిల్లేలా ఒంటిలో నిరగతమంత రక్కలేసి ఎగిరేలా ఎసే రోయకాయకి నాటు 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 అరే దుమ్ము దుమ్ము దులిపేలా లోపలున్న పానమంతా డుముకు డుముకులాడేలా దూకేనో సరాసరి నాటు 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 लहराई लहराई ले 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 लहराई लहराई गुंड వెచ్చనయే ఊహలే గిరాయి లహరాయి లహరాయి గోరు వెచ్చనైన ఊసులదిరాయి ఇన్ని నాళ్ళు ఎంత ఎంత వేచాయి కళ్ళలోనే దాగి ఉన్న అమ్మాయి సొంత మల్లె చేరుతుంటే ప్రాణమంత చెప్పలేని హాయి లహరాయి లహరాయి గుండె వెచ్చనయ్యే ఊహలే గిరాయి లహరాయి లహరాయి గోరు వెచ్చనైన ఊసులదిరాయి చెక్కిలితో సిగ్గుల తగువాయే రోజా పెదవులతో ముద్దుల గొడవాయే వంటగదిలో మంటలన్నీ ఒంటిలోకే వంపుతుంటే మరి నిన్న మొన్న ఒంటిగా ఉన్న ఈడే నేడే లహరాయి 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 గుండె వెచ్చనయ్యే ఊహలే గిరాయి లహరాయి లహరాయి గోరు వెచ్చనైన ఊసులదిరాయి
వాళ్ళలనే మరిచే సరసాలే తేదీ వారాలే చెరిపే చెరసాలే చనువు కొంచెం పెంచుకుంటూ చనువు బరువే పంచుకుంటూ మనలో కమ్మాయి కమ్మే కమ్మవుతూ ఏకాంతాలే లహరాయి 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 గుండె వెచ్చనయ్యే ఊహలే గిరాయి లహరాయి లహరాయి గొరు వెచ్చనైన ఊసులెదిరాయి ఇన్ని నాళ్ళు ఎంత వేచాయి కళ్ళలోనే దాగి ఉన్న అమ్మాయి సొంత మల్లె చేరుతుంటే ప్రాణమంతా చెప్పలేని హాయి ఆ చంద్రుల్లో ముక్క జారిందేది నక్క నా ఒళ్ళంతా ఆడిందే తైతక్క దీనందాలో తిక్క దీనేశాలో తిక్క నా గుండెల్లో పొత్తాందే ఉక్క ఓ చికిరి 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 పడతా 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 వెనకే పడతా సరుకు సమాలు చూసి మీ సందేశి ఏసేకే కాతిగిరి తిగిరి గుంటే సొరకెట్టేశాక ముందు వెనక ఈడే గాలి పొగ్గేసిందే పిల్ల చిగిరి చిగిరి ఆడుగుల మచ్చైన పిల్ల ఆ చంద్రులో ముక్క చారిందేది నక్క నా ఒళ్ళంతా ఆడిందే తైతక్క ముక్కుపై పెట్టి కోపం తొక్కేసావే మొక్కే రంధ్రం చింతాకులా ఉందే పాదం సిర్రాకులే నడిసేవాటం ఏ మొక్కవో ఉందాలు ఒళ్ళంతా వంకిలు నీ మధ్య దాగిందా తాగిదళ్ళు కూసింతే సూత్తే నీలో వగలు రాసేతారుగా ఎకరాలు నువ్వే నడిసిన చోటంతా పొర్లు దండాలు చికిరి 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 పడతా 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 వెనకే పడతా ఆ చంద్రులో ముక్క చారిందేది నక్క నా ఒళ్ళంతా ఆడిందే తైతక్క దీనందాలో లెక్క దీనేశాలో తిక్క నా గుండెల్లో పొత్తా ఉందే ఉక్క నచ్చేసావే మల్లె గంప నీ అందాలే నాలో దింప ఏం తిన్నావో కాయ దుంప నీ ఎవ్వరం వరదా ముంప నీ చుట్టూరా కళ్ళేసి లోగుట్టే నమిలేసి లొట్టేసి ఊరాయి నోట నీళ్ళు నీ సింగారాన్ని చూస్తా ఉంటే సొంగ కాసుకుందే గుండె బెంగా నిద్రని మింగే హండే సయ్యాలే సయ్యాలే చిగిరి 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 పడతా 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 వెనకే పడతా చంద్రుడు